మీరు కనుక మానసిక వ్యాధికి ఏదైనా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, స్కిజోఫ్రెనియా కానీ, బైపోలర్ కానీ ఏదైనా మానసిక వ్యాధికి మందులు వాడుతున్నట్టయితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. మానసిక వ్యాధికి వాడే మందులు, సైకాట్రీ మెడికేషన్కి ఎస్పెషల్లీ చాలా మిత్స్ అయితే ఉంటాయి దీని చుట్టూ. అయితే మెడిసిన్స్ ఎట్లా వాడాలి, ఎట్లాంటి తప్పులు మనం అవాయిడ్ చేయాలి, సో దాట్ మనకున్న జబ్బు ఫాస్ట్గా కంప్లీట్గా క్యూర్ అవుతుంది. హలో ఆల్, నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. I'm a consultant psychiatrist at Asha Hospital Banjara Hills and also at Asha Clinic Lingampalli. సో ది ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకున్న మిత్ ఏమంటే చాలామంది ఏమనుకుంటారు, సైకాట్రీ మెడిసిన్ అనగానే ఇదేదో మనకేదో ఖాళీ పడుకోవడానికి అనే ఒక కైండ్ ఆఫ్ అపోహ ఉంటుంది. లేదంటే ఈ నిద్రకి, ఈ యొక్క నిద్ర మాత్రలకి కైండ్ ఆఫ్ అలవాటు పడిపోతాం అనే ఒక కైండ్ ఆఫ్ మిత్ ఉంటుంది. అయితే ఇది పార్షియలీ ట్రూ అండ్ పార్షియలీ ఫాల్స్. ఎందుకంటే ఇనీషియల్గా అంటే చాలా వరకు మనకు సైకలాజికల్ ఇష్యూస్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి మనకు స్లీప్ డిస్టర్బెన్స్ అనేది. సో దాన్ని మనం ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి. అండ్ ఈ యొక్క మందులకి కొన్ని ఏమో డైరెక్ట్గా స్లీప్ కాజ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని ఏమో స్లీప్ వచ్చేది దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. అయితే మనము డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు ఎగ్జాక్ట్ టైం ప్రకారము, ఎగ్జాక్ట్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఫాలో అయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. చాలామంది ఏం చేస్తారు, ఒకసారి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు, సేమ్ ప్రిస్క్రిప్షన్ ఇంకా 2-3 మంత్స్ తరబడి అట్లానే కంటిన్యూ చేయడం వల్ల దానికి అలవాటు పడిపోయే తత్వం అనేది పెరుగుతుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎగ్జాక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. దట్ ఈస్ నెంబర్ 1 థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే మనం టాబ్లెట్లు వేసుకోవాల్సిన టైమింగ్. ఇప్పుడు స్లీప్కి రాసిన మెడికేషన్ కానీ, లేదంటే మామూలుగా ఏదైతే సెడేటివ్ మెడికేషన్ కానీ రాత్రిపూట కొంచెం తొందరగా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ ఏదైనా మెలటోనిన్ లాంటి మెడికేషన్ ఇస్తే రాత్రి ఇప్పుడు 11కి 12కి తీసుకొని 1 o'clock 2 o'clock పడుకోవడానికి ట్రై చేస్తుంటారు, విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే దానివల్ల పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాదు. అండ్ ఏమంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టాబ్లెట్ యొక్క ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ డ్రౌజీగా ఉంటాము. సో దీన్ని కొంత అవాయిడ్ చేయడానికి రాత్రిపూట మెడికేషన్ కొంచెం అర్లీగా వేసుకోవడానికి ట్రై చేస్తే మనకు స్లీప్ ఒకటి బెటర్గా ఉంటుంది, దాంతోపాటు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా విల్ బీ లిటిల్ ఫ్రెష్. సో అర్లీగా తిని అర్లీగా మెడికేషన్ తీసుకుంటే థింగ్స్ విల్ సబ్సైడ్. థర్డ్ ప్రాబ్లం చాలామంది చేసేది ఏమంటే సడన్గా మెడిసిన్ స్టాప్ చేస్తారు. ఇప్పుడు అంటే రీసెంట్గా ఒక అబ్బాయి అంటే జనరల్గా యాంగ్జైటీ కోసం అని వచ్చినాడు. ఒక 3 weeks ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత యాంగ్జైటీ కంప్లీట్గా తగ్గిపోయింది. నేను తనకు ముందు నుంచే చెప్పినాను యాంగ్జైటీకి పలానా నెంబర్ ఆఫ్ మంత్స్ ట్రీట్మెంట్ వాడుకోవాలని. బట్ అంటే తనకేంటి ప్రాబ్లం తగ్గింది కదా, ట్రై చేద్దాము, ఒకరోజు చూద్దాము, రోజు మందులు వేసుకుంటున్నా అని సడన్గా వాళ్ళకి మందులు మానేసినట్టు మళ్ళీ ది సేమ్ సిమ్టమ్స్ మళ్ళీ కూడా వచ్చినాయి. అయితే ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు మనము మెడికేషన్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్లో ఒక ప్రాసెస్ అంటూ స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్కి మందులు తీసుకుంటున్నారు, బ్రెయిన్లో సెరోటోనిన్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అది సడన్గా తీసేయడం వల్ల మళ్ళీ మనకు ప్రాసెస్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారము రోజు మెడికేషన్ తీసుకోండి. సడన్గా ఆపేయడం వల్ల బ్రెయిన్లో జరుగుతున్న ప్రాసెస్ ఒకటి స్టాప్ అవుతుంది, విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చాలా వరకు మన సైకాట్రీ మెడిసిన్స్కి ఏమంటే విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే నిద్ర రాకపోవడము, కోపం చిరాకు పెరగడము, టెన్షన్ పెరిగిపోవడము, చికాకు మరీ సివియర్ కావడం, ఇవన్నీ కూడా విత్డ్రావల్ సిమ్టమ్స్. సో సడన్గా మట్టుకు స్టాప్ చేయొద్దు. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఎప్పుడన్నా కొన్ని మందులు మనము స్పెసిఫిక్గా పొద్దున పూట రాస్తుంటాం. కొన్ని యొక్క మెడికేషన్ వీటికైతే సెడేషన్ ఉండదో, వీటికైతే కొంత నిద్ర రాని తత్వం ఉంటుందో వాటిని మనం మార్నింగ్ రాస్తాము. జనరల్గా ఏంటి మార్నింగ్ సాయంత్రము మళ్ళీ మందులు వేసుకోవాలని అన్నీ కలిపి రాత్రి వేసుకుంటారు. సో దీనివల్ల ఏమంటే మనకు వచ్చే ఆ కైండ్ ఆఫ్ కాస్త నిద్ర కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఫిఫ్త్ థింగ్ మనకు సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్గా. అంటే దేనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది మనం డాక్టర్ని కనుక్కొని స్టాప్ చేయడం ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పలానా ఒక టాబ్లెట్ రాసినామో వేరే ఏదో కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల మాత్రలకి వెయిట్ గెయిన్ అనేది అసలు సైడ్ ఎఫెక్టే కాదు. సో కానీ పేషెంట్స్ ఏంటి ఎవరో ఎక్కడో చెప్తారు సైకాట్రీ మందులు వాడడం వల్ల వెయిట్ గెయిన్ వస్తుందని, సడన్గా మందులని స్టాప్ చేస్తారు. సో మళ్ళీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా మీకు ఏదైతే సిమ్టమ్ వస్తుందో ఆ సిమ్టమ్కి ఆ పలానా ట్యాబ్లెట్ కారణమా లేదా అనేది మీ అంతలు మీరు డిసైడ్ అవ్వకండి.
గూగుల్ పైన కూడా మరీ ఎక్కువ కైండ్ ఆఫ్ డిపెండ్ అవ్వకండి. మీ ట్రీటింగ్ డాక్టర్ ఎవరో వాళ్ళకు మీ ప్రాబ్లం కరెక్ట్గా చెప్తే ఆ ట్యాబ్లెట్ వల్ల వస్తే మీ డాక్టర్ కైండ్ ఆఫ్ మారుస్తారు. ఆ ట్యాబ్లెట్ వల్ల కాదు అనుకుంటే మీరు కొన్ని చిన్న చిన్న డైట్ చేంజెస్ చేసుకోవడమా ఇంకేమైనా రెమెడీస్ ఉంటే చెప్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మెడికేషన్ డాక్టర్ ఎట్లయితే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో దాని ప్రకారం ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మనకు వచ్చిన యొక్క డిజార్డర్ అనేది చాలా ఫాస్ట్గా కైండ్ ఆఫ్ తగ్గిపోతుంది. ఇంకా మెడిసిన్స్ వాడకం పైన ఇంకా ఏమైనా డౌట్స్ కానీ లేదంటే ఏదైనా స్పెసిఫిక్ మెడిసిన్ గురించి ఏదైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు ఏదైనా వేరే కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా అంటే ఏదైనా స్పెసిఫిక్ మెడిసిన్ పైన కానీ స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్ పైన కానీ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఫాలో దాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.